ప్రత్యేక ఓటర్ సవరణలో ప్రతి ఓటరు సహకరించాలని ఆర్డీఓ విజయ్ కుమారి అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితమైన ఓటరు జాబితా ఎంతో కీలకమని, ప్రత్యేక ఓటర్ సవరణ ప్రక్రియలో ప్రతి అర్హత కలిగిన ఓటరు చురుగ్గా పాల్గొని సహకరించాలని బోధన్ ఆర్డీఓ విజయ్ కుమారి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం టానా కాలన్ గ్రామంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని శనివారం రోజున ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు నింపడం, సమర్పణ విధానంపై అవగాహన కల్పించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని, ఎలాంటి అపోహలు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. బోధన్ నియోజకవర్గంలో ఇప్పటికే 65% ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి తహసీల్దార్ దాతాద్రి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గెంటే శ్రీనివాస్, బిఎల్ఓలు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. అంటే వాళ్ళు అక్కడ వేసుకున్నట్టు మనం కొట్టి అదే విధంగా లాస్ట్లో వర్క్ అయిపోయినాక కూడా మొత్తం టోటల్ ఓటర్స్ ఎంతమంది ఏంటి అనేది అబ్స్ట్రాక్ట్ చేయండి. మనకు ఇస్తే ఇంతమంది ఉన్నారు, ఇంతమంది మనం కలెక్ట్ చేసాము, అన్కలెక్టబుల్ ఇంతమంది ఉన్నారు, అన్కలెక్టబుల్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఆ విధంగా రాసి పెట్టండి. ఆ ఇన్స్పిరేషన్ ఉంది మీకు ఆల్రెడీ, ఎక్స్పీరియన్స్ ఉంది. పర్సెంటేజ్ వచ్చింది మేడం. వచ్చినాక కూడా 6 నుండి 9 to 10 వరకు చేస్తున్నాం మేడం. ఇంటికాడ తీసుకొని ఫామ్ ఫిల్అప్ చేసుకుని కూడా ఆన్లైన్ చేసుకుంటాం. ఈరోజు వచ్చింది, ఫుల్ ఫ్లెడ్జ్గా ఈరోజు వచ్చి మా డ్యూటీ చేస్తున్నారు. సెవెన్ ఎయిట్ అయిపోయినాయి కదా, ఇంకా డిస్కస్ చేస్తాం మేడం. మనం అందరూ ఓకే అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా మన బిఎల్ఓస్, పిఎస్ నెంబర్లు మ్యాక్సిమం 65% వర్క్ చేయడం జరిగింది. మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ 35% కూడా 2 డేస్లో కంప్లీట్ చేస్తారు. మన బోధన్ డివిజన్లో ఆల్రెడీ ఇప్పుడు మనం 65% కంప్లీట్ చేసాము. దీనికి సంబంధించి ఇక్కడ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ విలేజర్స్, పొలిటికల్ పార్టీస్, బిఎల్ఏస్ అందరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ బ్యాలెన్స్ను కూడా వెంటనే కంప్లీట్ చేయాలని తెలియజేయడం జరుగుతుంది. ఎస్ఐఆర్ ఫామ్స్ ఎవరైతే రిటర్న్ ఇవ్వరో, ఫామ్స్ ఫిల్ చేసి ఇవ్వరో వాళ్ళకి ఖచ్చితంగా ఓట్లు ఇప్పుడు డ్రాఫ్ట్లో తీసేయడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్క ఓటర్ కూడా కంపల్సరీ వాళ్ళ ఫామ్స్ని ఫిల్ చేసి బిఎల్ఓకి అందజేయాలి. అది వాళ్ళ డ్యూటీ. వాళ్ళు ఒకవేళ అది అందజేయలేదనుకోండి, డ్రాఫ్ట్ రోల్లో వాళ్ళ పేరు రాదు. తర్వాత వాళ్ళు మళ్ళీ మన దగ్గర అప్లై చేసుకోవడం జరుగుతుంది. మేము నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ ఇస్తే వాళ్ళని యాడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళంతా 100% తెచ్చి బిఎల్ఓకి అందజేయాలి. అందరూ ఫీల్డ్లో ఉంటున్నారు. బిఎల్ఓసే కాదు, బిఎల్ఏస్ అంటే బిఎల్ఓస్ ఒక్కళ్ళ డ్యూటీ మాత్రమే కాదు. మేము ఆల్రెడీ ప్రెస్ నోట్స్ ఇస్తున్నాము, హెల్ప్ డెస్క్లు పెడుతున్నాము, ఈచ్ మండల్ హెడ్ క్వార్టర్లో పెడుతున్నాము. ఫారం ఫిలప్ చేసే విషయంలో కన్ఫ్యూజన్ ఉంది, కరెక్ట్. దానికోసం మేము ఎన్ఎస్ఎస్ టీచర్స్ పిల్లల్ని పెడుతున్నాము. అదేవిధంగా పేపర్ షాప్ డీలర్సు, ఆశా వర్కర్సు, అంగన్వాడీ టీచర్సు, ఐకేపీ స్టాఫ్ అందరినీ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అందరు కూడా హెల్ప్ చేస్తారు. ఫామ్ ఫిలప్ చేయడం ఏ మాత్రం డౌట్ ఉన్నా ఈ కన్సర్న్ ఆఫీసర్స్ని కలిస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.